ఇప్పుడైన తర్వాత టాప్ నటుడు కిడ్నాప్ షాక్లో సినీ ఇండస్ట్రీ. వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మంది సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. బాలీవుడ్ నటుడు బాలీవుడ్లో వెల్కమ్ అలాగే స్ట్రీట్ 2 మూవీల్లో ప్రధాన పాత్రలు పోషించిన నటుడు ముస్తాక్ ఖాన్ను దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే గత నెల 20 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటున్నారు. అయితే ఓ అవార్డు ఫంక్షన్కి మేరట్ వెళ్లేందుకు ముస్తాక్ ఖాన్ సిద్ధమయ్యాడని అతని బిజినెస్ పార్ట్నర్ శివం తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకోగానే కొందరు ముస్తాక్ను కారులో బలవంతంగా ఎక్కించారని పేర్కొన్నాడు. అనంతరం కిడ్నాపర్లు నేరుగా ఢిల్లీ శివార్లోని బిజ్నోర్ సమీపంలోకి అతన్ని తీసుకెళ్లి 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేశారని, అదేవిధంగా ₹1 కోటి డిమాండ్ చేశారని తెలిపాడు. ఇక ముస్తాక్ ఖాన్ అతడి బ్యాంకు ఖాతాల నుంచి సుమారు 2 లక్షల వరకు నగదును కాజేశారని అన్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున ముస్తాక్ తెలివిగా కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డాడని శివం తెలిపారు. జరిగిన ఘటనపై తాము ఇప్పటికే బిజ్నోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారని శివం తెలిపారు. అయితే ఘటన గత నెల 20 జరిగిందే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటున్నారు. బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ వెల్కమ్ అలాగే స్ట్రీట్ 2 ఈ మూవీస్లో అయితే కనుక ప్రధాన పాత్ర పోషించారు.